అంటే చెప్తున్నా. ప్రొటెక్ట్ ఒక చేస్తుండేది. ఎస్పీ ఆ! నేను ఆ గొడవలలో సంబంధం లేదు, ఇరు వర్గాలకు సంబంధం లేదు అని చెప్పినా, ఎస్పీ బాబురావు గారు అరెస్ట్ చేయమన్నా చేయలే. అంటే అట్లా గట్స్ గట్స్ ఉండాలి ఉండాలి. ఆఫీసర్ గట్స్ అంటే. ఉండాలి. తప్పు చేయొద్దు అనే ఇది కూడా ఉండాలి కాబట్టి. యాహ్! హ్మ్. అట్లా ఆఫీసర్ అంటే అతనే గదా! హ్మ్. 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 ఆ సందర్భం ఒకటుంది చూసినా. చక్రధర్ రవీందర్ రెడ్డి గారని ఉండే. హ్మ్. అతను నిజామాబాద్ ప్రాపరు. హుహు. సీఐ ఉండే. కొంత 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 బాగా వీళ్ళంతా కొంత వెల్ సెటిల్డ్ ఉన్నోళ్ళు. అంటే హ్మ్. బై బర్త్ ఫ్యామిలీస్ తోటి పెద్ద సెటిల్ ఫ్యామిలీస్ అయినోళ్ళు నుంచి వీళ్ళంతా. అప్పుడు. ఆ! హ్మ్. ఈళ్ళంతా సర్వీస్ కోసం వచ్చినోళ్ళే. ఈళ్ళంతా డబ్బుల కోసం వచ్చిన ఆఫీసర్స్ గాదు. నేను హ్మ్. గమనించింది. హ్మ్. రవీందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. హ్మ్. అప్పుడు రోషే గారు ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు. హుహు. వారేదో ప్రోగ్రామ్ వస్తే మేము గేరావ్ జేసినాం. హ్మ్. అది కొంత ఉంటారు గదా! వాళ్ళు. రోషే హుహుహు. గారు చెప్పకపోయినా హ్మ్. ఆళ్ళ పార్టీ ఉంటది గదా! హ్మ్. అప్పుడు గూడా ఏదో చేయాలని జూస్తే లేదు వాళ్ళు ప్రొటెస్ట్ జేసిర్రు. హ్మ్. ఆయన రవీందర్ రెడ్డి గారు గూడా అట్లా గాదులే సరే వాళ్ళు జేసిర్రు, మీరొచ్చిర్రు, వాళ్ళు జేసిర్రు. ఆళ్ళేదో పిల్లలు అంటే మేమంతా అంతే యూత్ గదా! గదా! ఆ! ఇగ గట్టిగా మమ్మల్ని వేయడం అట్లనే కరెక్టే అది. జూసేటోళ్ళు. హ్మ్. అదేదో ఏదోనా యూత్ పిల్లలు ఏదో జేసిర్రు. మరీ మీరంత సీరియస్ తీసుకుంటే ఎట్లనే? హ్మ్. ఆడికి గూడా మేము లాఠీ చార్జ్ జేసినాం. వాళ్ళకి కొట్టినాం గదా! హ్మ్. ఇగ మరీ ఆళ్ళని మీరు ఏదో జేయండి అంటే ఎట్లయితదని అట్లా. హ్మ్. అట్లా కాదు. అట్లా అట్లా బ్యాలెన్సింగ్ జేసే ఆఫీసర్స్. ఓకే.